హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నాయుడు కాంపిటేటివ్ క్లాస్ రూమ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం వినూత్నంగా ప్రారంభించిన ఇండియన్ పాలిటీ క్లాసెస్లో భాగంగా రాజ్యాంగ ప్రవేశిక అనే టాపిక్ను దీనికి సంబంధించిన ఈ టాపిక్ సంబంధించిన కొన్ని ఎంసీక్యూస్ను డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అయితే మిత్రులారా, మన ఇండియన్ పాలిటీ క్లాసెస్ కోసం మనం ఇటీవల భారత ప్రభుత్వం రిలీజ్ చేసిన ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఒరిజినల్ డాక్యుమెంట్ను డీకోడ్ చేస్తూ మనం వివరించుకోవడం జరుగుతుంది. సో రాజ్యాంగ ప్రవేశికలో ఉన్నటువంటి పదజాలాన్ని మనం లైన్ టు లైన్ తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే పాలిటీ విభాగంలో ఈ రాజ్యాంగ ప్రవేశికలో ఉన్నటువంటి పదజాలం గురించి మినిమం 1 or 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ఒకసారి చూద్దాం. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర వ్యవస్థగా తీర్చిదిద్దడానికి చిత్తశుద్ధిగా తీర్మానించి ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచనలోనూ, భావప్రకటనలోనూ, విశ్వాసంలోనూ, ఆరాధనలోనూ స్వేచ్ఛను, అందరికీ హోదాను, సమాన అవకాశాలను పెంపొందించే సమానత్వాన్ని, వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను, సమగ్రతను నిర్ధారించే సౌభ్రాతృత్వాన్ని కలిగించడానికి మా రాజ్యాంగ సభలో 26 నవంబర్ 1949 నాడు ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి చట్టరూపం కల్పించి మాకు మేము సమర్పించుకుంటున్నాం. సో ఇది మన రాజ్యాంగ ప్రవేశికలో ఉన్నటువంటి విషయాలు. ఇందులో ఉన్నటువంటి పదజాలం చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో అది ఏమిటో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో మిత్రులారా, మన రాజ్యాంగ ప్రవేశికలో ఉన్నటువంటి పదజాలాన్ని ఒక్కసారి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గమనించినట్లయితే చూడండి, ఇందులో ప్రవేశికలో నిర్దేశకాలను ఇవ్వడం జరిగింది. సో నిర్దేశకాలు అంటే ఏమిటంటే భారత రాజ్యాంగము మన రాజ్యానికి, రాజ్యం అంటే మన ప్రభుత్వాలకు కొన్ని నిర్దేశకాలను, నియమాలను ఇవ్వటం అనేది జరిగింది. అవి ప్రవేశికలో పొందుపరచబడ్డాయి ఫ్రెండ్స్. సో మరి రాజ్యాంగం అనేది మన ప్రభుత్వాలకు ఇచ్చినటువంటి నిర్దేశకాలు ఏంటి అని గతంలో వరుస క్రమంలో చేర్చండి అని అడగటం జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో రాజ్యాంగంలో ఉండే నిర్దేశకాలు ఏంటంటే సార్వభౌమ, దీన్నే సర్వసత్తాక సార్వభౌమత్వం అంటారు. సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర, ఇవి ఈ వరుస క్రమంలో మనకి రాజ్యాంగంలో ఇచ్చినటువంటి నిర్దేశకాలు. సో అదేవిధంగా రాజ్యాంగం అనేది ప్రజలకు కొన్ని లక్ష్యాలను ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. వీటిని కూడా మనకి ఈబీఐ ప్రవేశికలో చేర్చడం అనేది జరిగింది. సో మరి రాజ్యాంగంలో ఇచ్చినటువంటి లక్ష్యాలు ఏమిటి అంటే న్యాయము, స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము, సమగ్రత. సో ఈ 5 అనేవి రాజ్యాంగం ప్రజలకు ఇచ్చినటువంటి లక్ష్యాలు. ఇవి క్లియర్గా గతంలో అడగటం జరిగింది. రాబోయే ఎగ్జామ్స్లో కూడా ఖచ్చితంగా అడుగుతారు. సో ప్రవేశిక ప్రకారము రాజ్యానికి ఇచ్చినటువంటి నిర్దేశకాలు ఏంటంటే ఈ 5 చెప్పాలి. లక్ష్యాలు ఏంటంటే ఈ 5 మనం గుర్తుంచుకోవాలి. సో ఈ పదజాలంతో పాటుగా ఈ ప్రతి పదజాలంకు ఉన్నటువంటి మన రాజ్యాంగం ప్రకారం ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటే కూడా మనం తెలుసుకోవాలి. సో దాన్ని కూడా ఇప్పుడు చూద్దాం క్లియర్గా. అయితే మిత్రులారా, ఇప్పుడు మన రాజ్యాంగ ప్రవేశికలో ఇచ్చినటువంటి పదజాలాన్ని విశ్లేషణంగా చదువుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్యాంగ ప్రవేశిక. రాజ్యాంగ ప్రవేశిక అంటే ఏమిటి? ప్రవేశిక అనేది భారత రాజ్యానికి పరిచయ భాగం లాంటిది. సో అదేవిధంగా ఈ రాజ్యాంగం యొక్క ఆత్మగాను, లక్ష్యాలు, ఆదర్శాలు, తత్వాలను స్పష్టం చేసే పత్రంగాను చెప్పుకోవటం జరుగుతుంది. దేన్ని? ప్రవేశికను. సో ఇది ఒక పరిచయ భాగం. మన భారత రాజ్యాంగానికి ప్రవేశిక అనేది ఒక పరిచయ భాగము. మరి అయితే ఈ ప్రవేశికలో ప్రారంభ వాక్యం ఏమని ఉంటుంది? ఇది చాలాసార్లు అడిగారు. సో ప్రారంభ వాక్యం ఏంటి అంటే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, అంటే భారత ప్రజలమైన మేము అనే పదంతో మొదలవుతుంది. అంటే ప్రవేశిక ప్రివిలేజ్డ్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రాజ్యాంగానికి ఇది పరిచయ భాగము, ఆత్మ లాంటిది. రాజ్యాంగంలో ఉన్నటువంటి లక్ష్యాలను, ఆదర్శాలను స్పష్టంగా ఇందులో తెలియచేస్తుంది. మొత్తానికి భారత ప్రజలమే మూలాధారము ఈ రాజ్యాంగానికని ఈ యొక్క ప్రవేశికలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఇప్పుడు ముందుగా మనం తెలుసుకున్నట్లుగా మరి రాజ్యాంగ ప్రవేశికలో నిర్దేశకాలు అనుకున్నాం కదా, ఆ నిర్దేశకాలు ఏంటి? సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. సో ఈ పదాలను వరుసక్రమంలో తెలుసుకోవడంతో పాటు వీటి యొక్క వివరణ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ సార్వభౌమ. సార్వభౌమ అంటే మన రాజ్యాంగంలో ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటో తెలుసుకుందాం. బయటి దేశానికి నియంత్రణ లేదు. ఒకసారి చూడండి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది. దీనిలో 2 కోణాలు ఉన్నాయి, అంటే 2 మార్గాలు ఉన్నాయి. అంటే సార్వభౌమ అంటే ఏమిటంటే
స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం నాకుంది. నేను నేను స్వతంత్రంగా ఉంటాను అన్నటువంటి భావాన్నే మనం సార్వభౌమత్వము, సర్వసత్తాక సార్వభౌమ అనే అర్థాన్ని తీసుకొస్తుంది. సో, ఇది 2 రకాలుగా ఉంటుందట. ఫస్ట్ వన్ బాహ్య సార్వభౌమత్వము. అదేంటంటే విదేశాంగ విధానాలు స్వతంత్రంగా తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరే దేశాలతో నిర్ణయాలు తీసుకోవాలనుకోండి. సో, అప్పుడు ఆళ్ళ ఒత్తిళ్ళకి మనం తగ్గిపోకుండా మనం స్వతంత్రంగా మన దేశానికి నచ్చిన విధంగా నిర్ణయాలు తీసుకుంటాము. సో, దీనిని బాహ్య సార్వభౌమత్వం, ఎక్స్‌టర్నల్ సావరనింగ్ అంటారన్నమాట. సో, అదేవిధంగా అంతర్గత సార్వభౌమం. మరి లోపల భారతదేశం లోపలుండే సార్వభౌమత్వాన్ని ఏమంటామంటే అంతర్గత సార్వభౌమత్వం. దానికి మెయిన్ ఆధారం ఏంటంటే రాజ్యాంగమే. అంటే భారతదేశానికి రాజ్యాంగమే ప్రథమ మూలం అనేది మనకి అంతర్గత సార్వభౌమత్వాన్ని తెలియజేస్తుంది. సో ఫ్రెండ్స్, అర్థమైందనుకుంటాను. సామ్యవాద. సామ్యవాద అనే పదానికి అర్థం ఏమిటంటే అసలు సమాన అవకాశాలను కల్పించడమే సామ్యవాదం. అంటే భారత రాజ్యాంగం ప్రజలందరికీ సమాన అవకాశాలను కల్పిస్తుంది. దీనినే సామ్యవాదము అంటామన్నమాట. సో మరి అందులో సామ్యవాదానికి విపులంగా అర్థం ఏంటంటే ఆర్థిక అసమానతలను తగ్గించడం. అంటే ప్రజల మధ్య ఆర్థిక అసమానత లేకుండా చేయడమే ఒక సామ్యవాదము అని చెప్తున్నారు. అలాగే పేదలకు రక్షణ కల్పించడమే ఒక సామ్యవాదము. సంక్షేమ రాష్ట్రాన్ని నిర్మించడమే ఒక సామ్యవాద లక్షణము. అంటే భారత ప్రజల సంక్షేమాన్ని నిర్వహించడమే ఒక సామ్యవాద లక్షణమని చెప్పడం జరుగుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఎవరైనా అడిగితే సామ్యవాదం అంటే ఏంటంటే సంక్షేమ రాజ్యం, ప్రజల యొక్క రక్షణ, దీనినే సామ్యవాదం అంటాం. మరి దీనికి సంబంధించి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ ఉన్నాయంటే డిపిఎస్పి అంటే ఆదేశక సూత్రాల్లో ఆర్టికల్ 38, ఆర్టికల్ 39 ఈ సామ్యవాద లక్షణాలను కలిగి ఉంటుంది అని చెప్తున్నారు. అయితే ఫ్రెండ్స్, మరి 38 ఏం చెప్తుందంటే ప్రజా సంక్షేమము, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు పాలన చెయ్యాలి అన్న విషయం మనకి 38లో ఉంటుంది. సో ప్రజా సంక్షేమం అనేది ఏంటి? సామ్యవాద లక్షణం. సో కాబట్టి ఈ ఆర్టికల్ దీన్ని తెలియజేస్తుంది అని అర్థం. నెక్స్ట్ ఆర్టికల్ 39. సో ఇది ఏం చేస్తుంది? ఆర్థిక అసమానతలు లేకుండా చేయాలి, అందరికీ వృత్తిపరంగా మనకి జీవనోపాధిని కల్పించాలి ప్రతి మనిషికి అని ఆర్టికల్ 39 చెప్తుంది. అంటే అర్థం ఏంటి అంటే ప్రతి మనిషి యొక్క రక్షణను వృత్తిపరంగా వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని చేయాలనే కదా. ఇది కూడా సామ్యవాద లక్షణంగా చెప్పుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. థర్డ్ వన్. అయితే ఈ యొక్క సామ్యవాద అనే పదం మరి రాజ్యాంగంలో ఎప్పుడు చేర్చారు అంటే 42వ రాజ్యాంగ సవరణ 1976వ సంవత్సరంలో దీన్ని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ రాజ్యాంగంలో చేర్చడం అనేది జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ లౌకిక. లౌకిక అంటే అర్థం ఏంటి? అసలు అర్థం ఏంటి అంటే అన్ని మతాలని సమానంగా చూడడమే లౌకిక రాజ్యాంగం ప్రకారం. సో దాన్ని ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు? ప్రభుత్వం అనేది మతపరంగా తటస్థంగా ఉంటుంది. అంటే ఏ మతానికి సపోర్ట్ చేయదు అని. మత స్వేచ్ఛకు రాజ్యాంగ రక్షణ ఉంటుంది. అంటే ఇష్టం వచ్చిన మతాన్ని ప్రజలు స్వీకరించవచ్చు. సో టోటల్‌గా చెప్పాలంటే లౌకిక అంటే ఏంటంటే అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుంది ప్రభుత్వం. దీనినే లౌకిక తత్వం అంటాం. లౌకిక తత్వం అనే భావన వస్తుంది. మరి రాజ్యాంగంలో దీని గురించి ఏమైనా ఆర్టికల్స్ ఉన్నాయా అంటే చూడండి ఫ్రెండ్స్. మరి రాజ్యాంగంలో ఆర్టికల్ 25, ఆర్టికల్ 26, ఆర్టికల్ 28 ఇవి ఏం చెప్తున్నాయి అంటే ఆర్టికల్ 25 అనేది ప్రతి వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు అని. అలాగే 26 ఏం చెప్తుంది? మత సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు, వాటికి హక్కులు కూడా ఉంటాయి అని చెప్తుంది. మరి 28 ఏం చెప్తుంది? ప్రభుత్వ పాఠశాలలో అంటే ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పాఠశాలలో మత బోధన పలానా మతం అని మత బోధన చేయరాదు. అంటే అర్థం ఏంటి ఫ్రెండ్స్? అన్ని మతాలను సమానంగా చూడాలి, ఏ ఒక్క మతానికి ప్రత్యేకంగా మనం సపోర్ట్ చేయకూడదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి ఇదంతా ఏమవుతుంది? లౌకిక అనే భావాన్ని తెలియజేస్తుంది. సో ఇది విధంగా మనకి లౌకిక అనే తత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ప్రజాస్వామ్య. సో ప్రజాస్వామ్య అంటే అందరికీ మ్యాక్సిమం తెలిసి ఉండొచ్చు. సో ఈ ప్రజాస్వామ్యం అనేది 2 రకాలుగా 3 రకాలుగా ఉంటుంది. అది ఏంటంటే రాజకీయ ప్రజాస్వామ్యం ఒకటి, అలాగే సామాజిక ప్రజాస్వామ్యం ఒకటి, అలాగే ఆర్థిక ప్రజాస్వామ్యం. రాజకీయ ప్రజాస్వామ్యం అంటే మీకు అందరికీ తెలిసిందే, ఓటు హక్కు, ఎన్నికల్లో నించొనే హక్కునే రాజకీయ ప్రజాస్వామ్యం అంటాం. సామాజిక ప్రజాస్వామ్యం అంటే ఏంటి? లింగ కుల వివక్ష లేకుండా మనం జీవించడమే సామాజిక ప్రజాస్వామ్యం.
మరి ఆర్థిక ప్రజాస్వామ్యం అంటే సమాన అవకాశాలను కల్పించడం. ఇందాక చెప్పుకున్నాం ఆర్టికల్ 38, 39 ద్వారా చెప్పుకున్నాం కదా. సో అదేంటి, అందరికీ సమాన ఆర్థికంగా బలోపేతం కావడానికి జీవనోపాధిని కల్పించడం. దాన్ని ఆర్థిక ప్రజాస్వామ్యం అని అంటారు. సో ఈ ప్రజాస్వామ్యం గురించి మన ఇంపార్టెంట్ వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక లైన్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో అది ఏమిటంటే, పొలిటికల్ డెమోక్రసీ వితౌట్ సోషల్ డెమోక్రసీ ఈజ్ మీనింగ్లెస్. అంటే అర్థం ఏంటి అంటే, పొలిటికల్ డెమోక్రసీ ఉన్నప్పటికీ కూడా సోషల్ డెమోక్రసీ అంటే అర్థం ఏంటి, సామాజిక ప్రజాస్వామ్యము కుల లింగ వివక్షలు కానీ ఉన్నాయనుకోండి అది మీనింగ్లెస్ అవుతుంది అని తన అభిప్రాయాన్ని ఈ ప్రజాస్వామ్యం గురించి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పడం అనేది జరిగింది ఫ్రెండ్స్. గణతంత్ర గణతంత్ర అంటే అర్థం ఏంటి అసలు అంటే, వారసత్వ పాలన లేకపోవడం. అంటే ప్రజలు రాజ్యాంగాధినేత అంటే ఎవరు ఫ్రెండ్స్, రాష్ట్రపతి. మనకి రాష్ట్రపతి, రాజ్యాంగాధినేత రాష్ట్రపతి. సో రాష్ట్రపతిని ప్రజలే పరోక్షంగా ప్రత్యక్షంగా ఎన్నుకోవటాన్నే దాన్ని ఏమంటామంటే గణతంత్రము. అంటే సింపుల్గా మనం ఏం అర్థం చేసుకోవాలంటే, అంటే మన దేశానికి రాజు రాణి వంశపారపర్యం అనేది రారు, మనం ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యక్తిని మనం పెట్టుకుంటాం, రాజ్యాంగేతను మనం ఎన్నుకుంటాం కాబట్టి దాన్నే గణతంత్రం అంటామని దీని యొక్క అర్థం ఫ్రెండ్స్. సో ఎగ్జాంపుల్ చూడండి, ఎన్నికైన రాష్ట్రపతి మన భారతదేశంలో ఎన్నుకొని రాష్ట్రపతిని ఎన్నుకుంటాం కాబట్టి సో మనది గణతంత్ర రాజ్యంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ తెలుసుకోవాల్సింది లక్ష్యాలు. మన లక్ష్యాలు కూడా చెప్పుకున్నాం కదా. సో ఆ లక్ష్యాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్. ఆ లక్ష్యాలను మనం చూసినట్లయితే ఫస్ట్ వన్, లక్ష్యాల్లో న్యాయము, స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రతత్వం, సమగ్రత, వీటినే లక్ష్యాలు అంటాం. ఒక స్పీడప్గా మనం ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ చూస్తే జస్టిస్ అంటే న్యాయం. న్యాయం అంటే 3 రకాలుగా ఉంటుంది: సామాజిక న్యాయము, ఆర్థిక న్యాయము, రాజకీయ న్యాయము. అదేవిధంగా స్వేచ్ఛను చూస్తే స్వేచ్ఛ కూడా 3 రకాలుగా ఉంటుంది: ఆలోచనలో స్వేచ్ఛ, భావ ప్రకటనలో స్వేచ్ఛ, నమ్మకం విశ్వాసంలో స్వేచ్ఛ. నెక్స్ట్ వన్ సమానత్వం, ఈక్వాలిటీ అంటే చట్టం ముందు అందరూ సమానత్వం, అవకాశాల్లో కూడా సమానత్వం. అంటే ప్రభుత్వం అందరికీ సమాన అవకాశాలను కల్పించాలి అని ఇది దీని అర్థం అనమాట. నెక్స్ట్ వన్ సౌభ్రాతృత్వం అంటే సోదరభావం ఫ్రెండ్స్. సోదరభావం, ఈ సోదరభావం దేనికోసం పనిచేస్తుంది అంటే, మనకి సోదరభావాన్ని కలిగి ఉండాలి, మన భారత ప్రజలందరూ కూడా సోదరభావాన్ని కలిగి ఉండాలంటే అర్థం ఏంటంటే జాతీయ సమైక్యతను సూచిస్తుంది, అలాగే వ్యక్తి గౌరవాన్ని పెంచుతుంది. ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తిని గౌరవించడమే వ్యక్తి గౌరవం పెరగటం. సో ఇదంతా కూడా సౌభ్రాతృత్వంలోకి సోదరభావంలోకి వస్తుంది ఫ్రెండ్స్. సో అదేవిధంగా సమగ్రత సమైక్యత, యూనిటీగా ఉండడాన్ని సమగ్రత సమైక్యత అంటారు. సో ఈ 5 రకాల వాటిని ఏమంటారు, లక్ష్యాలు అంటారు ఫ్రెండ్స్. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సమగ్రత, దీన్నే మనం లక్ష్యాలని చెప్పుకుంటాం. సో మిత్రులారా, అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రాజ్యాంగ ప్రవేశం గురించి చారిత్రక అంశాలు ఒకసారి తెలుసుకుందాం. చరిత్రలో ఏం జరిగింది. ఈ రాజ్యాంగం మనం 26 నవంబర్ 1949 మనం స్వీకరించడం జరిగింది. సో అమల్లోకి ఎప్పటి నుంచి వచ్చిందంటే 1950 జనవరి 26 నుంచి అమల్లోకి రావడం అనేది జరిగింది. అంతకని చాలా 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 ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఫ్రెండ్స్. ప్రేరణ అంటే మన రాజ్యాంగ ప్రవేశకును ఎక్కడి నుంచి మనం ప్రేరణ పొంది తీసుకున్నామో అంటే ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అంటారు ఫ్రెండ్స్. అంటే 1946వ సంవత్సరంలో నెహ్రూ గారు ఆశయాలు లక్ష్యాలు తీర్మానం చేయడం జరిగింది. సో దాన్ని ప్రేరణ తీసుకొని ఆ ఆశయాల లక్ష్యాలకు అనుగుణంగా మనం ఈ రాజ్యాంగ ప్రవేశకుని మనం రూపొందించుకోవడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారు కూడా. సో న్యాయస్థానాల అభిప్రాయం ఏంటి మరి ఈ రాజ్యాంగ ప్రవేశిక గురించి? న్యాయస్థానాలు ఏం చెప్పాయంటే, మనకి 1960వ సంవత్సరంలో బెరుబారి కేసు అని ఉంది. సో ఆ కేసులో మన సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, రాజ్యాంగ ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని చెప్పింది. ఇది చాలా బాగా గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా 1973లో కేశవానంద భారతి కేసులో మరి ఏం చెప్పింది అదే సుప్రీంకోర్టు అంటే, ఇక్కడ నుంచి రాజ్యాంగ ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగంగా ఉంటుంది సో చెప్పడం జరిగింది. అప్పటి నుంచి మనకి రాజ్యాంగంలో రాజ్యాంగ ప్రవేశిక అనేది అంతర్భాగంగా కంటిన్యూ అవుతూ వచ్చింది. సో అలా ఉంటూ ఆ రాజ్యాంగ ప్రవేశిక అనేది బేసిక్ స్ట్రక్చర్లో భాగంగా ఉంటుందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. కానీ ఇప్పటి వరకు చెప్పుకున్న విషయాలు మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి. దీనికి సంబంధించిన ఎంసీక్యూస్ ఒకసారి చేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. భారత రాజ్యాంగ ప్రవేశకు ప్రేరణ ఏది? ఇప్పుడే చెప్పుకున్నాం. ప్రేరణ ఏదండి? ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అంటే నెహ్రూ యొక్క ఆశయాలు లక్ష్యాల తీర్మానం అనేది దీనికి ప్రేరణ అవుతుంది. నెక్స్ట్ వన్ సోషలిస్ట్ అంటే సామ్యవాద, సెక్యులర్ అంటే లౌకిక పదాలు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడ్డాయి అంటే 42వ రాజ్యాంగ సవరణ 1976. దీని ద్వారా మనకి ఇవి పదాలు అనేవి చేర్చబడడం జరిగింది. నెక్స్ట్ వన్
నెక్స్ట్ వన్ చూసినట్లయితే చూడండి, థర్డ్ వన్, ప్రవేశికలో సౌభ్రాతృత్వం అంటే ఏమిటి అని అడిగాడు. సో మనం ఇందాక చెప్పుకున్నాం కదా, సౌభ్రాతృత్వం దేనికి పనిచేస్తుంది? నేషనల్ యూనిటీ, ఐక్యతకి, డిగ్నిటీ, వ్యక్తి గౌరవానికి ఇది సూచిస్తుంది అని అర్థం. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, ప్రవేశిక రాజ్యాంగంలో భాగమని తుది తీర్పు ఏ కేసులో వచ్చింది? భాగం అని చెప్పేసి ఏ కేసులో వచ్చింది అంటే ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. 1973వ సంవత్సరంలో కేశవానంద భారతి కేసులో మనకి భాగంగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారతదేశం, ఫిఫ్త్ వన్, భారతదేశం రిపబ్లిక్ అంటే గణతంత్రం కావడానికి ప్రధాన కారణం ఏమిటి? ఇందాక చెప్పుకున్నాం, గణతంత్రం అంటే ఏంటి? రాష్ట్రపతిని మనం ఎన్నుకోవటం, ఎలక్టెడ్ హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటే భారత ప్రభుత్వానికి అంటే రాజ్యాంగానికి నేతను మనం ఎన్నుకుంటామని అర్థం ఫ్రెండ్స్. సో ఇది దీని మీద ఉన్నటువంటి కొన్ని ఎంసిక్యూస్. నెక్స్ట్ క్లాస్లో మనం ఈ రాజ్యాంగ ప్రవేశకు సంబంధించి మన లక్ష్మీకాంత్ ప్రధాన బుక్ అయినటువంటి లక్ష్మీకాంత్ బిట్ బ్యాంకులో ఉన్నటువంటి ఈ ఎంసిక్యూస్ని కూడా మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో కాబట్టి మీ ప్రిపరేషన్లో ఖచ్చితంగా ఉపయోగించుకోండి. ఖచ్చితంగా మీ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఉపయోగపడి కాంపిటేటివ్ అభ్యర్థులకు చాలామందికి ఇది చేరుతుంది. ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, ముఖ్యంగా కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ధన్యవాదములు. థ్యాంక్ యూ.